ఇవ్వకుండా, ఎందుకంటే అది పూర్వకాలం సాంప్రదాయం. ఇప్పుడు ఎవరు దాన్ని పెద్దగా పాటిస్తలేరు. కానీ ఇక్కడ ఒక బీసీకి గనక బీఆర్ఎస్ గనక ఒక బీసీకో లేదా ఇతరులకు గనక ఇచ్చుంటే కొంత బీసీలలో నమ్మకం కలిగేది. ఎందుకనంటే గతంలో అధికార పార్టీ అదే క్యాచ్ చేసుకుంటుంది. మేము బీసీలకు ఇచ్చినాం అంటుంది సార్ అది. అదే బీఆర్ఎస్ కు బీసీలకు ఒకవేళ ఇచ్చుంటే అభ్యర్థిగా ఏమని చెప్పుకునేది అని అంటే, నేను రాబోయే కాలంలో బీసీలకు ప్రాతినిధ్యాన్ని ఇవ్వబోతున్నా, ఇది శుభ సూచకం, నేను దీంతోటే ప్రారంభించిందని చెప్పుకోవటానికి ఆస్కారం ఉండేది. కానీ బీఆర్ఎస్ కు ఒక అవకాశం బై ఎలక్షన్ రూపంలో వస్తే అది ఏదో చనిపోయిన కుటుంబం నుంచి ఇవ్వటము అని అంటే అందులో పెద్దగా కొత్తదనం లేకుండా పోయింది. కాబట్టి బీఆర్ఎస్ అలాంటి వాతావరణాన్ని మరి కోల్పోయింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా బీసీల ఓట్లు వచ్చే అవకాశం లేదంటారు. బీసీల ఓట్లు బీఆర్ఎస్ కు ఖచ్చితంగా, అంటే బీసీలు 3 పార్టీలుగా డివైడ్ అవుతారు. ఒక బీసీలు ఒకటే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అనేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ మీదనే బీసీలకు వ్యతిరేకత ఎక్కువ ఉంది. యాక్చువల్గా చెప్పాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ మీద, అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం మోసం చేస్తూ వస్తున్న పార్టీ అనేది వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీదనే ఎక్కువ ఉంటుంది. కాకపోతే బీసీ అభ్యర్థిని ప్రకటించడం వల్ల బీసీ సమాజం డైలమాల పడిపోయింది. క్వశ్చన్ ఏటేయాలనేది తేల్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతుంది. కానీ యాక్చువల్గానైతే కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా కూడా వ్యతిరేకంగా ఆల్రెడీ. అయితే అంటే మీ ఆలోచన ప్రకారంగా మీ మేధాశక్తితోని అక్కడ ముస్లింల ఓట్లు బీసీల ఓట్లు కాంగ్రెస్ కి ప్లస్ అయ్యేటట్టు కనబడుతున్నాయి. ఇప్పుడు ముస్లిం సమాజం ఒకవేళ బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ కాకుండా ఈ మంత్రి పదవితోటి సాటిస్ఫై అయ్యి ఆగిపోతే అప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూల వాతావరణం